అరకిలో టమాటాలని ముక్కలుగా కట్ చేసి, ఒక ఉల్లిపాయ, ఒక బీట్రూట్ కూడా ముక్కలుగా కట్ చేసి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మిరియాలు, యాలకులు అన్నీ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన దాంట్లో బిర్యానీ ఆకు, లవంగ, యాలకులు, మిరియాలు అన్నీ తీసి పక్కకు ఉంచుకొని కొద్దిగా చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. గింజలు, తర్వాత టమోటా మీద ఉన్న తోలు సపరేట్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయిలో ప్యూరీ వేసుకొని కొద్దిగా బెల్లం పొడి, కారం పొడి, ఉప్పు, కొద్దిగా వెనిగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ టమోటా సాస్ని. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత అది బాగా పట్టి బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి. అంతే, ఈజీ. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్